ఈరోజు ఈ వీడియోలో రియల్మీ మొబైల్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో అసలు రియల్మీ మొబైల్లో కెమెరా సెట్టింగ్స్ గురించి తెలుసుకుందాం. మనం కొత్తగా మొబైల్ తీసుకున్న తర్వాత కెమెరాలో కొన్ని సెట్టింగ్స్ అయితే ఆఫ్లో ఉంటాయి. కొన్ని సెట్టింగ్స్ అయితే మనం టర్న్ ఆన్ చేసుకుంటే మనకి ఫొటోస్ క్వాలిటీ అనేది చాలా బెటర్గా ఉంటుంది. అలానే కొన్ని సెట్టింగ్స్ ఆన్ చేయడం వల్ల మనకి బెనిఫిట్ కూడా ఉంటుంది. కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి. క్లికబిలిటీ అని, మల్టిపుల్ ఫొటోస్ తీసుకోవడం, బ్లర్ని రిమూవ్ చేయడం, ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో అది ఏ విధంగా మనం సెట్టింగ్స్ పెట్టుకోవాలి, ఏ బటన్స్ ఆన్ చేయాలి, ఏ బటన్స్ ఆఫ్ చేసుకోవాలి అనేది కంప్లీట్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రియల్మీ మొబైల్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వీడియోని అయితే కంప్లీట్ చూడండి. ప్రతి రియల్మీ మోడల్లో కూడా ఈ సెట్టింగ్స్ యూజ్ అవుతుంది. కొన్ని సెట్టింగ్స్ అయితే మిస్ అవుతాయి, ఎందుకంటే ఓల్డ్ మోడల్కి అయితే కొన్ని మిస్ అవుతాయి, న్యూ మోడల్కి అయితే అన్నీ కవర్ అవుతాయి. సో వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రియల్మీ మొబైల్లో కెమెరా సెట్టింగ్స్ అయితే కొన్ని తెలుసుకుందాం. రీసెంట్గా వచ్చే రియల్మీ 13 Pro Plusలో అయితే చాలా సెట్టింగ్స్ అయితే వచ్చాయి. సో మీరు రియల్మీలో ఏ మోడల్ యూజ్ చేసినా సరే మ్యాక్సిమం కొన్ని కెమెరా సెట్టింగ్స్ అయితే మ్యాచ్ అవుతాయి. కాబట్టి మీది రియల్మీ మొబైల్ అయితే మాత్రం ఖచ్చితంగా వీడియోని చూడండి. రియల్మీ 13 Pro Plus అయితే మాత్రం నేను చెప్పే అన్ని సెట్టింగ్స్ మీకు యూజ్ అవుతాయి. అలా కాకుండా వేరే మోడల్స్ అయితే కొన్ని మాత్రం మీకు యూజ్ఫుల్ అవుతాయి. వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేద్దాం. సో మనం కెమెరా ఓపెన్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది కదా. ఇక్కడ మీకు ఏంటంటే స్ట్రీట్, వీడియో అండ్ ఫోటో అండ్ పోర్ట్రైట్, ఇలా 3 ఆప్షన్స్ ఉంటాయి. సో దీని గురించి మనం సెకండ్ వీడియో తెలుసుకుందాం. ఇప్పుడు ఏంటంటే బేసిక్ సెట్టింగ్స్ అయితే మనం తెలుసుకుందాం ఈరోజు. సో కెమెరా అయితే ఈ విధంగా కనిపిస్తుంది కదా. సో ఇందులో ఏంటంటే పైన ఇక్కడ చూడండి, ఇవంతా కూడా మన సెకండ్ వీడియోలో చూద్దాం. ఇక్కడ మెయిన్ సెట్టింగ్స్, బేసిక్ సెట్టింగ్స్లో చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్టుకుంటే 1:1లో పెట్టినట్టుకుంటే మనకి కెమెరా ఈ విధంగా వస్తుంది అన్నమాట. సో జస్ట్ ఒక స్కేల్లో వస్తుంది. అలా కాకుండా మనకి డిఫాల్ట్గా ఎప్పుడైనా సరే మన మొబైల్ కొనేటప్పుడు 4:3 అంటే ఈ విధంగా వస్తుంది పాస్పోర్ట్ సైజ్ ఫోటో. అండ్ మనం మొబైల్ కొనేటప్పుడు ఈ విధంగా బేసిక్గా ఉంటుంది అన్నమాట. ఓకే, సో అలా కాకుండా 16:9 ఉంటుంది. అలా కాకుండా ఫుల్ పెట్టుకోవాలంటే ఈ విధంగా ఫుల్ పెట్టుకోండి. మనకి మొబైల్ అయితే డిఫాల్ట్గా 16:9 ఉంటుంది. సో ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్తో వస్తుంది అన్నమాట. ఓకే, క్లారిటీ అనేది మీకు ఏ విధంగా వస్తుందో తర్వాత చూపిస్తాను. సో ఇది బేసిక్ సెట్టింగ్స్. మీకు టైమర్ ఆఫ్ అని తెలుసు కదా. సో మనం మొబైల్ మనం ఒక్కరే ఉండి మనమే ఫోటో తీసుకోవాలనుకుంటే ఈ టైమర్ని సెట్ చేసుకుంటే 3 seconds and 10 seconds. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ టైం కనిపిస్తుంది కదా. దీన్ని చేసిన 10 seconds తర్వాత ఫోటోని క్లిక్ అవుతుంది అనమాట. ఇది చాలా మంది తెలుసు, తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పాను. HDR ఆటో ఉంది కదా, దీన్ని ఎనబుల్ చేసుకోండి. ఎనబుల్ చేసుకున్న ఏమవుతుందంటే కలర్ గ్రేడ్ వస్తుంది అన్నమాట. అంటే కలర్లో సో డిఫరెన్స్ వస్తుంది, ఆటో కలర్ గ్రేడ్ చేస్తుంది అన్నమాట అది. ఓకే, నెక్స్ట్ ఇంటర్వల్ షూటింగ్ అన్నమాట. ఈ ఆప్షన్ కొన్ని మొబైల్కి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇదేంటంటే దీన్ని మనం ఎనబుల్ చేసుకుంటే ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ ఫొటోస్ అనమాట. అంటే సపోజ్ మనం ఆల్రెడీ టైమర్ని సెట్ చేసుకున్నాం కదా. సో టైమర్ని ఆఫ్ చేస్తాం. సో ఇంటర్వల్ సెట్టింగ్స్ షూటింగ్ ఏంటంటే అప్ టు 5 pics అయితే తీసుకుంటుంది. ఇంటర్వల్ అంటే ఎవ్రీ 3 seconds అనమాట. అంటే వన్స్ మనం క్లిక్ చేసి ఫొటోస్ని మనం వదిలిస్తే, కెమెరాని ఒక చోట నిలబెట్టి వదిలిస్తే అప్ టు 5 photos వరకు అది కూడా ఎవ్రీ 3 seconds ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇది అవసరమైతే అన్మెల్ చేసుకోవచ్చు, లేదంటే లీవ్ చేసేవచ్చు, వదిలేవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం మెయిన్ సెట్టింగ్స్ కొన్ని ఉన్నాయి. ఇందులో చాలా సెట్టింగ్స్ ఉన్నాయి, దాని గురించి తెలుసుకుందాం. ఇది మెయిన్ సెట్టింగ్స్ అన్నమాట. ఇందులో చాలా సెట్టింగ్స్ ఉన్నాయి. మీకు ఏ బటన్స్ ఎనబుల్ చేయాలి, డిజేబుల్ చేయాలి అని చెప్తాను. ఇక్కడ వాటర్ మార్క్ మెయిన్, మనం ఫొటోస్పై వాటర్ మార్క్ రావాలంటే ఈ విధంగా ఎనబుల్ చేసుకోండి. ఇక్కడ చూడండి పైన వాటర్ మార్క్ కనిపిస్తుంది కదా. ఇక్కడ దీన్ని వాటర్ మార్క్ ఏ విధంగా ఎనబుల్ చేయాలి, జనరల్ ఉంటుంది, ఎనబుల్ చేసుకుంటే ఇలా కనిపిస్తుంది, లేదంటే లేదు. సో అందులో వాటర్ మార్క్ దేంట్లో రావాలి, ఫొటోస్ రావాలి, వీడియో కూడా రావాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. నాకు వీడియోస్ అవసరం లేదు, ఫొటోస్ మాత్రం కావాలని పెట్టుకోండి, లేదంటే బోత్ అన్న సెలెక్ట్ చేసుకోవచ్చు. డివైస్ మోడల్ కావాలా వద్దు, ఇక్కడ చేంజ్ అవుతుంది చూడండి. నేను మారుస్తున్నాను, ఇక్కడ చేంజ్ అవుతుంది చూడండి. డివైస్ మోడల్ యాడ్ చేసుకుంటే యాడ్ అవుతుంది, లొకేషన్ యాడ్ చేసుకుంటే యాడ్ అవుతుంది, టైం అండ్ డేటు వద్దు అనుకుంటే యాడ్ చేయొచ్చు. ఇది కస్టమ్ నేమ్, ఇక్కడ బై సంతోష్ అని రాస్తాను. సో ఇక్కడ చూడండి నా నేమ్ అయితే వచ్చింది, ఇక్కడ చూడండి. సో ఈ విధంగా నేమే మనం యాడ్ చేసుకోవచ్చు, కస్టమ్ నేమ్ అనమాట. సో నేను ప్రజెంట్ అయితే దీన్ని డిసేబుల్ చేస్తాను. ఫ్రంట్ స్మాల్, బిగ్ ఫాంట్ సైజ్ని చేంజ్ చేసుకోవచ్చు. అలానే పొజిషన్ అది ఎక్కడ ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఉండాలా, టాప్ రైట్లో ఉండాలా, ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను కదా, టాప్లోకి వచ్చింది. ఇక్కడ పొజిషన్ అనేది బాటమ్ పెట్టుకున్నాను, బాటమ్ లెఫ్ట్లో. సో ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకా ఆప్షన్ కస్టమ్ ఉంది. కస్టమ్ కూడా ఇది ఫ్రేమ్ అనమాట. జస్ట్ ఇలా ఫ్రేమ్ వస్తుంది, ఫ్రేమ్ విధంగా పెట్టుకోవచ్చు. దాంట్లో బ్లాక్ అండ్ వైట్
మోడ్లో పెట్టుకోవచ్చు, డార్క్ అండ్ వైట్. ఇందులో కలర్ ప్యాటర్న్స్, కలర్ పెలెట్ అంటే ఏంటంటే సపోజ్ ఇందులో ఈ పిక్లో ఏ కలర్స్ మ్యాక్సిమం యూజ్ చేసిందని అక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, బటన్స్ రూపంలో, ఇక్కడ బబుల్స్ రూపంలో ఉంది కదా, ఆ విధంగా మనకు కనిపిస్తుంది. ఇది కొంతమంది యూజ్ అవ్వచ్చు. సో అది నార్మల్ సెట్టింగ్స్. నెక్స్ట్ మెయిన్ సెట్టింగ్స్ వద్దాం. ఇక్కడ కాంపోజిషన్ అసిస్టెంట్ ఉంది కదా, ఇందులోకి వెళ్ళి మీరు గ్రిడ్ అండ్ గైడ్స్ అని క్లిక్ చేసుకుంటే ఇది బెటర్ అని చెప్తాను. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఫోటో తీసుకున్నప్పుడు ఇక్కడ లైన్స్ వస్తుంది. ఒకవేళ నిల్చున్న పర్సన్ మనం ఫోటో తీసుకున్నట్టయితే వాళ్ళకి క్లియర్గా సెంటర్లో ఉన్నట్టు మనం తీసుకోవచ్చు. అది దానివల్ల బెనిఫిట్. ఓకే, కావాలనుకుంటే ఎనబుల్ చేసుకోవచ్చు. పిక్ తీసిన తర్వాత అదైతే మనకు కనిపించదు, జస్ట్ మనం తీసేటప్పుడు కెమెరా మాత్రం కనిపిస్తుంది. లెవెల్ కూడా ఎనబుల్ చేసుకోవచ్చు. లెవెల్ కూడా ఎనబుల్ చేసాను చూడండి, ఇక్కడ మీకు లెవెల్ కూడా కనిపిస్తుంది. ఓకే, వీడియో తీసేటప్పుడు కనిపిస్తుంది. సో నెక్స్ట్ షట్టర్ సౌండ్ తెలుసు కదా, మీకు తెలిసిందే సౌండ్ కావాలా వద్దని. ఇక్కడ మిర్రర్ సెల్ఫీ, మనం సెల్ఫీ తీసుకున్న తర్వాత అది రివర్స్లో పడుతుంది. అలా కాకుండా మిర్రర్ సెల్ఫీని మనం టర్న్ ఆన్ చేస్తే నార్మల్గా అది ఆటోమేటిక్గా రొటేట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ లొకేషన్ ట్యాగ్ అంటే లొకేషన్ ట్యాగ్ని మనం ఎనబుల్ చేసిననుకుంటే లొకేషన్ టర్న్ ఆన్ చేస్తే ఆ పిక్ ఎక్కడ తీసుకున్నాం అనేది సెట్టింగ్స్లో డీటెయిల్స్లో స్టోర్ అయి ఉంటుంది. ఓకే, అది లొకేషన్ ట్యాగ్. నెక్స్ట్ ఫార్మాట్స్, ఈ రెండింటిని ఎనబుల్ చేసుకోండి. ఎనబుల్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఫొటోస్ని హై ఎఫిషియన్సీ అంటే మన సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎంబీ సైజ్ ఉంటుంది కదా, ఒక్కో ఫోటో 2 MB నుండి 20 MB మధ్యలో ఉంటుంది కదా, అండ్ హై ఎఫిషియన్సీ పెట్టుకుంటే ఆ సైజ్ అనేది రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫార్మాట్లో మొత్తం అయిపోయింది కదా. నెక్స్ట్ అంటే ప్రిజర్వ్ సెట్టింగ్స్, ఇందులో అన్ని సెట్టింగ్స్ని ఎనబుల్ చేసుకోండి. ఇది కూడా అవసరం. షూటింగ్ మోడ్ ఆన్ చేసుకోండి, స్టైల్ అండ్ ఎఫెక్ట్, క్రియేటివ్ అండ్ ఎక్స్పోజ్ సెట్టింగ్స్, ప్రో సెట్టింగ్స్, ఆటో మైక్రో లెన్సెస్. ఓకే, దీని అన్నింటినీ ఎనబుల్ చేసుకోండి. ఓకే, చేసుకుని దానివల్ల బెనిఫిట్ ఏంటంటే లాస్ట్ టైం మనం ఏ సెట్టింగ్స్ అయితే యూజ్ చేసామో ఆ సెట్టింగ్స్ని క్లారిటీగా వచ్చే సెట్టింగ్స్ని కూడా ఇది క్లియర్గా సేవ్ అవుతుంది. అక్కడే చెప్పి చూడండి, కీప్ ఆటో మైక్రో సెట్టింగ్స్ లాస్ట్ యూజ్డ్. ఓకే, లాస్ట్ టైం అంటే అవంతా కూడా లాస్ట్ టైం యూజ్ చేసిన దాన్ని రీక్రియేట్ చేసుకుని స్టోరీ ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే షూటింగ్ మెథడ్స్. సో మనం ఏ విధంగా షూట్ చేయాలి, ఒక పిక్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకు బటన్ కనిపిస్తుంది కదా, స్టార్టింగ్లో అక్కడ చూపిస్తుంది చూడండి, బటన్ కనిపిస్తుంది కదా, అలా బటన్ కనిపించినప్పుడు అలా కాకుండా మనం స్క్రీన్ పై ట్యాప్ చేస్తే కెమెరా క్లిక్ అంటే ఫోటో తీసుకున్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది చూడండి డెమో. దీన్ని ఆన్ చేస్తే ఇలా షో ఫాలం అంటే మనం హ్యాండ్ని ఇలా పెడిచాలు, ఇక్కడ ఇందులో డెమో చూపిస్తుంది చూడండి, హ్యాండ్ని మనం ఇలా పెడిచాలు, ఇలా పెడితే ఆటోమేటిక్గా ఫోటో తీసుకుంటుంది అన్నమాట. ఇది ఒక సెట్టింగ్ అనమాట. అవసరమైతే తీసుకోండి తోటి. ఓకే, అంటే కెమెరాకి దూరంగా ఉండి మనం సెల్ఫీ తీసుకోవాలనుకుంటే ఇది బెటర్ అని చెప్తాను, లేదంటే టైమర్ పెట్టుకోవచ్చు మీరు. క్యూఆర్ స్కానింగ్, ఇది కూడా ఎనబుల్ చేసుకోండి. ఎప్పుడైనా మీరు ఏదైనా క్యూఆర్ని స్కాన్ చేసుకోవచ్చు, పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు, దాని డేటాని తెలుసుకోవచ్చు అన్నమాట. పోర్ట్రేట్ డిస్టార్షన్ కనెక్షన్, ఇది కూడా ఎనబుల్ చేసుకోండి. రిమూవ్ ఎడ్జ్ డిస్టార్షన్ అంటే ఫొటోస్ తీసుకున్న తర్వాత మనకి బ్యాక్గ్రౌండ్లో ఏమవుతుందంటే రిమూవ్ చేస్తుంది కదా, బ్లర్ చేస్తుంది కదా. సో ఎడ్జ్లో కాస్త ఏమాత్రం డిస్టార్షన్ ఉన్నా సరే ఆటోమేటిక్గా ఏఐని క్లియర్ చేస్తుంది. ఆటో నైట్ స్కేప్, ఇది కూడా ఆన్ చేసుకోండి. ఆటో మోడ్స్లో ఇది కూడా స్మార్ట్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఫోకస్ లాక్, ఇది కూడా ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఫోకస్ని ఏదైనా ఒక ఫోటో ఫోకస్ చేసిన వెంటనే క్లిక్ చేసిన వెంటనే ఫోకస్ అవుతుంది కదా, బాక్స్ వస్తుంది. అది మనం మూవ్ చేసిన తర్వాత కూడా అది ఫోకస్ అనేది మూవ్ చేసిన పొజిషన్కి ఇది కూడా చేంజ్ అవుతుంది అన్నమాట. క్విక్ లెన్స్ ఇది అవసరం లేదు, ఎందుకంటే జస్ట్ మనం ఒక పవర్ బటన్ వాల్యూమ్ బటన్ ఆన్ చేస్తే కెమెరా ఆన్ అయినట్టుగా. ఇవైతే సెట్టింగ్స్ అన్నమాట. ఈ సెట్టింగ్స్ అనేది మీ అందరికీ యూజ్ అవుతుంది. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే పైన ఉంది కదండి, ఇవంతా ఈ సెట్టింగ్స్ మొత్తం అయితే క్లారిటీగా చెప్తాను, పైన ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు పోర్ట్రేట్లో ఇందులో ఉండే అన్ని సెట్టింగ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో కొన్ని ఎక్స్ట్రా సెట్టింగ్స్ కూడా ఉన్నాయి చూడండి పైన, ఇందులో కూడా కొన్ని ఉన్నాయి. ఇవంతా యాడ్ చేసుకోవడం అవంతా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇప్పటికే మోర్ దాన్ 8 minutes అయితే వీడియో అయితే అయిపోయింది. కాబట్టి మన నెక్స్ట్ వీడియోలో అయితే రిమైనింగ్ సెట్టింగ్స్ అయితే తీసుకుందాం. జూమింగ్ లెన్స్ గురించి, అలాగే పైన ఈ 4 ఆప్షన్స్ గురించి కూడా నెక్స్ట్ వీడియో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.